నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో టుక్ టుక్ టీజర్ అండ్ ట్రైలర్ యూట్యూబ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. టీజర్ ట్రైలర్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమా వచ్చేసి మార్చ్ 21న థియేటర్స్లోకి రాబోతుంది. సో సినిమా గురించి మాట్లాడడానికి మనతో టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. హాయ్. హాయ్ హలో దివ్య. అండి, వెరీ గుడ్. హౌ యూ అండి? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో టీజర్ ట్రైలర్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, వెరీ నైస్. అండ్ అసలు ఈ టీజర్ ట్రైలర్ చూసాక నాకేమనిపించింది అని అంటే, ఎవరి క్యారెక్టర్స్కి కూడా ఇంపార్టెన్స్ తగ్గకుండా చాలా బాగా చూపించారు. కృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ టైం ఒక సినిమాని తీస్తూ కూడా చాలా బాగా చూపించారు. ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఎలా చేస్తారు అలా చేశారు. సో టుక్ టుక్ గురించి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అందులో నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, అడిగేస్తాను. చెప్పండి, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్ అండి. సో ఫస్ట్ టైం నాకు సుప్రీత్ నరేట్ చేసినప్పుడు ఎలా అయితే అనిపించిందో సినిమా కూడా అలానే ఉంటుంది. వెరీ స్వీట్ అండి. మీరు అన్నట్టు సో ముగ్గురు అబ్బాయిలు, మన రోషన్, కార్తికేయ, మధు, దే ఆర్ యాక్చువల్లీ ద మెయిన్ లీడ్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. టుక్ టుక్ ఫిల్మ్ వాళ్ళే డ్రైవ్ చేస్తారు టుక్ టుక్ని, సినిమాని. మేమిద్దరం మళ్ళీ సెకండ్ హాఫ్లో వస్తాం ఒక లవ్ స్టోరీతో. సో చాలా ఫ్రెష్, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. చూస్తుంటే ఇంకా వి గెట్ వెరీ ఎంత ఫ్రెష్ ఉంది. దానిలో థీమ్స్ కూడా అలానే ఫ్రెష్ ఉంటాయి. ప్లస్ లుకింగ్ విజువలీ కూడా అమలాపురంలో షూట్ చేసాము. ఓ నైస్. సో గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీన్స్, బ్రౌన్స్, చాలా బాగుంటుంది చూడడానికి. ఓకే నైస్. యా, ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. అవును, ఎందుకంటే రీసెంట్గా థియేటర్స్లో కూడా అంటే పెద్ద బడ్జెట్ అవసరం లేదు, లేకపోతే పెద్ద విజువల్స్ అవసరం లేదు. ఇలాంటి సింపుల్ స్టోరీస్ ఆడియన్స్కి బాగా రీచ్ అవుతున్నాయి. ఎస్. అండ్ నిహాల్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి టుక్ టుక్? టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్సెస్ని కొన్ని సెంటెన్స్లో చెప్పడం కష్టం. కానీ టుక్ టుక్ వాజ్ అమేజింగ్. మేజర్లీ బికాజ్ నాకు సాన్వి చెప్పినప్పుడు చాలా ఎక్కువ కలర్స్ ఉంటాయి, చాలా కలర్ఫుల్ సినిమా. సినిమా చూస్తున్న స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఒక చిన్న స్మైల్తో సినిమా అంతా చూస్తాం. ఫస్ట్ హాఫ్ ఇస్ అబౌట్ 3 kids, సెకండ్ హాఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ రెండు స్టోరీస్ ఎలా బ్లెండ్ అవుతాయి అన్నది సినిమా. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఆడియన్స్ అందరూ మార్చ్ 21కి సినిమా థియేటర్స్లో చూస్తారని రియలీ హోపింగ్. సో అసలు ఈ రెండు వేరు ప్రపంచాల్లో ఒక టుక్ టుక్ అనే ఒక బండి వచ్చింది కదా. సో అది బండా లేకపోతే అది ఆటోనా అర్థం అవ్వట్లేదు. సో అసలు ఆ థీమే చాలా డిఫరెంట్గా ఉంది, ఆ వెహికల్ని డిజైన్ చేయడం. సో అది అసలు ఎవరు చేశారు? దానికి యాక్చువల్లీ చాలా R&D జరిగిందండి, చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఐడియా అనుకున్న దగ్గర నుంచి ఎలా ఉండాలి, అది ఎలా ఉంటే సినిమాలో అపీలింగ్గా ఉంటుంది. ప్లస్ సినిమాలో పిల్లలు తయారు చేస్తారు, సో మరీ అడ్వాన్స్డ్గా చేసిన వాళ్ళు చేసిన పోతుంది. అండ్ ఈ ఫిల్మ్ 90sలో సెటప్ అయిన సినిమా అనమాట. సో ఆ టైమ్ జోన్స్లో ఎలా ఉంది అన్న వీటన్నిటిని కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు ఆ వెహికల్ని. అండ్ అదే దట్ ఈస్ సినిమా పేరే టుక్ టుక్ అయినప్పుడు ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టోరీ ఇన్ ఇట్. అసలు టుక్ టుక్దే కదా టీజర్లో చూపిస్తారు, వేర్ ట్రైలర్లో కూడా ఉంటుంది, వేర్ పిల్లలు అందరు కలిసి దాన్ని డిజైన్ చేస్తుంది. అవును, చేస్తుంటారు. సో అది బండా అంటే బండే, ఆటోన్ అంటే ఆటోనే, ఆ రెండు కాదా అంటే కాదేమో కూడా. దట్స్ వాట్. బట్ దట్ ఈస్ ద థింగ్, ఐ థింక్ దట్ ఈస్ ద స్పెషాలిటీ, యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ కూడా. There is a lot of fantasy in the film అండి, and it revolves around the బండి. సో ఆ బండి కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చినట్టుగానే ఉంది. బండే క్యారెక్టర్, బండే క్యారెక్టర్. ఓకే, బండే మెయిన్ లీడ్. అవును. అయితే ఈ సినిమాకి హీరో ఎవరంటే ఏం చెప్తారు? టుక్ టుకే అండి, టుక్ టుకే. ఇప్పుడు శివ సినిమాలో హీరో శివ కదా, అంటే నాగార్జున గారు కదా. అట్లా అర్జున్ రెడ్డిలో హీరో విజయ్ గారు కదా. అట్లా టుక్ టుక్ సినిమాలో హీరో టుక్ టుక్ అనమాట. వెరీ సర్ప్రైజ్, అన్ని చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ ఉంటాయి సినిమాలో. అండ్ అలాగే మీది లవ్ స్టోరీ. అండ్ పిల్లలు వచ్చేసి ఎలా అంటే మన ఊర్లో పిల్లల్ని ఎలా చూస్తామో అలా ఉంది. బట్ మీ ఇద్దరికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. దాని గురించి ఏమేమి చెప్తారా? అంటే యూజువలీ లవ్ స్టోరీ అంటే చాలా జెనరిక్, కానీ ఒక బ్యూటిఫుల్ 2-3 బ్యూటిఫుల్ థీమ్స్ మాట్లాడతారండి దీంట్లో. సో మాకు ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో సెకండ్ హాఫ్లో, మా ప్రతి కాన్వర్జేషన్ ఒక థీమ్ నడుస్తుంటుంది, ఒక థీమ్ చుట్టూ నడుస్తుంది. అది ఏంటో రిలీజ్ అవుతుంది మాట్లాడుకోవచ్చు, బట్ మా ఎవ్రీ కాన్వర్జేషన్లో ఒక థీమ్ ఉంటుందండి. అది మా డైరెక్టర్ విజన్ ఏంటంటే, ఆ కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఆడియన్స్ వాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే వాళ్ళకు కూడా
దాని గురించి ఆలోచించేలాగా, అరే అవును కదరా అని ఆలోచించేలాగా ట్రిగర్ చేస్తుంది అని ఆయన అలా అయితేనే కూడా స్టోరీ కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి, అంటే దాని గురించి ఆలోచిస్తేనే. కొన్ని సెన్సిటివ్ థీమ్స్ అండి. అండ్ మా క్యారెక్టర్స్ డిజైన్ చేయడం కూడా యానిమల్స్, బర్డ్స్ ఫామ్లో డిజైన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాన్వీస్ క్యారెక్టర్ ఈజ్ ఆఫ్ అ బటర్ఫ్లై. సో సాన్వీకి వాడిన కాస్ట్యూమ్స్, కలర్స్ కూడా, తను వేసుకునే కలర్స్ కూడా బటర్ఫ్లై కాంప్లిమెంటింగ్ కలర్స్ ఉంటాయి. అట్లా నా క్యారెక్టర్ ఒక పీకాక్ లాగా డిజైన్ చేశారు. సో నా కాస్ట్యూమ్ లైక్ నా క్యారెక్టర్ కూడా అలా అనమాట, మెటఫారికల్గా. సో సుప్రీత్ ఇవి చాలా బిలీవ్ చేస్తాడు, ఫిలాసఫీ, మెటఫార్స్, నేచర్ నుంచి సినిమా ఉంటుందని బిలీవ్ చేస్తాడు. సో ఇట్ లుక్స్ దే హ్యావ్ ఇలాంటి చిన్న చిన్న సబ్టెక్స్ తో ఆయన వెరీ బ్యూటిఫుల్లీ డన్. అండ్ అలాగే ఇప్పుడు స్టోరీ మీకు చెప్తున్నప్పుడు మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఒకటి ఉంటుంది. సో అంటే ఆడియన్స్కి ఒక పాయింట్, అరే నిజమే కదా అని ఆడియన్స్కి ఎలా అనిపిస్తుందో, సో మీకు సుప్రీత్ గారు స్టోరీ చెప్తున్నప్పుడు మీకు కూడా అలా కనెక్ట్ అయిన పాయింట్ ఒకటి ఉంటుంది. అలా మీరిద్దరు దేనికి కనెక్ట్ అయ్యారు? నేను చెప్పిన ఫస్ట్. సో నేను అట్లా చూడను జనరల్గా, ఇప్పుడు నరేషన్ వింటున్నా ఏం చేస్తున్నా, ఒక సినిమా చూస్తున్న ఫీల్ అనమాట. సో ఒక కూర్చొని మనం కథ వింటున్నప్పుడు ఒక సినిమా చూస్తున్నట్టే కదా, వాళ్ళు 2 hours నరేట్ చేస్తుంటే. సో అయిపోయేసరికి ఆ సినిమా నాకు నచ్చిందా లేదా అన్న మెట్రిక్ పైన నేను సినిమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రైమరీ. సో అలా చాలా బాగా చెప్పాడు. అండ్ సుప్రీత్ బాగా నరేట్ చేస్తారు కూడా ఆయన. సో హీ నరేట్స్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. అలా చెప్తున్నప్పుడు ఆ 2 hours 1.5 hours ఆయన చేసిన నరేషన్లో మొత్తం సినిమా క్లియర్గా కనిపించింది. అండ్ దాని తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారు చదవమని, అది చదువుతున్నప్పుడు అదే ఫీల్ వచ్చింది. చెప్పినప్పుడు అదే ఫీల్ ఉంది, చదివినప్పుడు అదే ఫీల్ ఉంది, చేసినప్పుడు కూడా అదే ఫీల్ ఉంటుందని బిలీవ్ చేసేసాం. అండ్ ఐ థింక్ వీ డిడ్ అ రియలీ గుడ్ జాబ్ విత్ ద ఫిల్మ్. ఓకే. అండ్ నువ్వు సాన్వి? నాకు నచ్చింది ద హోల్ ఐడియా ఆఫ్ టుక్ టుక్ అండి. అంటే ఒక బండి, ఆ బండి చుట్టూ తిరిగేది 2 వరల్డ్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ ఇంకా పిల్లలది వరల్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఈ అన్ని క్యారెక్టర్స్ని మీరు చెప్పినట్టు ఈక్వల్గా చూపించి ఎలా కొలైడ్ అవుతారు, ఈ 5 ఎలా కొలైడ్ అయ్యి ఆ టుక్ టుక్లో అసలు ఏముంది, ఎందుకు జరుగుతుంది అనేది ఒక స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీ నేను చాలా బాగా కనెక్ట్ అయ్యా. దట్ ఈస్ అంటే ఒక సెటప్ చేసి టుక్ టుక్ మీద దాన్ని బాగా పే ఆఫ్ చేస్తాడు సినిమాలో. అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో చాలా మంది చూసిన వాళ్ళు కూడా అదే నచ్చింది, చెప్పడం కూడా అదే అన్నారు. చాలా బాగా పే ఆఫ్ చేశారు లాస్ట్లో, చాలా బాగా అనిపించింది అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అని అన్నారు. సో దట్స్ ద సేమ్ థింగ్, నరేట్ చేస్తున్నప్పుడు చాలా స్వీట్ ఉండే చెప్పినప్పుడు. యా, అందుకే మేమిద్దరం చాలా స్పెషల్ రోల్ దీంట్లో. ఇక్కడ రావడమే సెకండ్ హాఫ్లో వస్తాం కదా, అంటే యూజువలీ ఎవ్రీబడి వాంట్స్ టు డూ త్రూ అవుట్ ద ఫిల్మ్. కాబట్టి ఈ స్టోరీ అంతా చాలా చాలా హార్ట్ వార్మింగ్ ఉంది కాబట్టి వీ ఆల్సో వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. యా, అంటే ఇలా అడుగుతున్నానని వేరే విధంగా అనుకోదు, ఆపర్చునిటీ వచ్చింది అని చేస్తున్నారా, నిజంగా స్టోరీ కనెక్ట్ అయ్యింది కాబట్టి చేస్తున్నారు? ఆపర్చునిటీస్ టు బీ వెరీ ఆనెస్ట్ బోల్డ్ వస్తాయండి. అంటే ఫర్ అన్ యాక్టర్ హూస్ ప్రూవన్ ఎ లిటిల్ బిట్. ఇప్పుడు నేను చైల్డ్ యాక్టర్గా 30 సినిమాలు చేశాను. దాని తర్వాత యాక్టర్గా మెయిన్ 30 సినిమాలు చేశారా చైల్డ్ ఆర్టిస్ట్గా? ఓ, ఏ సినిమాలు చేశారు? జగడంలో రామ్ తమ్ముడిగా, బాబాలో సిద్ధార్థ్ చిన్నప్పుడుగా, సలామేష్ కనుక హిందీ ఫిల్మ్, రెడీ, అది చాలా ఫిల్మ్స్, ఒక 30 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్. ఒకటి అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నాకు తెలియదు. నిజంగా సర్ప్రైజే. మీరు యాక్చువల్లీ చూస్తే అప్పుడు గుర్తుపడతారండి, ఓహో ఇది మీరా అని. ఆహా, ఓకే. చేసేసాక అంటే ఆపర్చునిటీస్ ఆర్ దేర్, టచ్ వుడ్ చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ లీడ్స్గా ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాల్లో వాటిలో ఉన్నాయి, నెక్స్ట్ 3 సినిమాలు అయినా ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ కొదవేం లేదండి, బాగానే ఉన్నాయి. బట్ దెన్ నాట్ ఆల్ స్టోరీస్ మన పైన అవుతాయి కదా, కొన్ని బ్యూటిఫుల్ స్టోరీస్లో మనం ఒక మంచి రోల్ చేయడం కూడా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. అట్లా తీసుకున్న సినిమా టుక్ టుక్. అయితే మీరు 30 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారంటే మీతో ఒకసారి ఇంటర్వ్యూ చేయాల్సిందే, పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, డన్, చేద్దాం. సో మచ్ టు టాక్. అంతే కదా మరి, 30 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా. నైస్. అండ్ అలాగే ఇప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ని చూసి ఇప్పుడు ఏంటి అతను ఇతనేనా అని మీమ్స్ వేసుకుంటారేమో. అంటే తెలిసిపోద్ది చాలా మందికి, ఎవరు చూసినా ఎవరులో అసలు హీఈస్ టూ పాపులర్ ఫర్ ఇట్. ఓకే. ఎవరు అడవిశేష్. ఆహాహా, ఓకే. Now she'll go and look for it. యా, ఖచ్చితంగా చూస్తాను. నైస్. సో మరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక హీరోగా ఫస్ట్ ఏ సినిమా చేశారు? బటర్ఫ్లై చేశారండి. బటర్ఫ్లై హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, అనుపమ గారితో. అనుపమ గారితో. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అదే అండి, అదే ప్రొడక్షన్ హౌస్లో వేరే ఫిల్మ్ అవుతూ ఉండింది. దే లైక్ మై వర్క్. వాళ్ళు సరే ఈ యాక్టర్లో పొటెన్షియల్ ఉంది, కొంచెం డిసిప్లిన్ ఉంది, అండ్ ఆ క్యారెక్టర్కి సూట్ అవుతారని ఆ బటర్ఫ్లై డైరెక్టర్ సతీష్ గారు ఈ పిక్ మీ అప్ ఫర్ ద రోల్. సో ఫస్ట్ చేయడమే అనుపమ గారితో చేశారు. వండర్ఫుల్ అండి, షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్.
షీ బికేమ్ అ గుడ్ ఫ్రెండ్. ఇప్పటికీ టచ్లో ఉంటారా? ఇప్పుడు తగ్గిపోయిందండి, నాట్ వెరీ ఫ్రీక్వెంట్, బట్ ఏదైనా ఇఫ్ దేర్స్ అ ఫిల్మ్ దట్ షీ హ్యాస్ ఐ విష్ హర్ ద బెస్ట్. అండ్ సేమ్ ఇప్పుడు టుక్కి కూడా ఐ సెంట్ హర్ అ సాంగ్, షీ రియలీ లైక్డ్ ఇట్. అలా She promoted the song and all also. Yeah, on Instagram she has done it. ఫస్ట్ అది మీకు తెలీదా? ప్రమోట్ చేశారు. కొంచెం నేను Start the first song. ఫస్ట్ సాంగ్ షీ గ్రేషియస్లీ ప్రమోటెడ్. అండ్ మీరు చెప్పండి, ఆపర్చునిటీ వచ్చింది అని చేశారా, లేకపోతే మీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ నచ్చి చేస్తున్నారా? సేమ్ అండి, అంటే ఐఎమ్ ఆల్సో వెరీ పిక్కీ అండి. పిక్కీ అంటే ఇంకా వచ్చినవన్నీ చేయడము ఎంతైతే ఇష్టమో చేయాలని, కానీ జాగ్రత్తగా ఏ స్టోరీ చెప్పాలో, ఏ క్యారెక్టర్ బాగుంటుందో అనేది ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా. అలా నేను ఈ రోల్ కూడా తక్కువ రోలే సినిమాలో, కానీ చాలా వెరీ ఇంపాక్ట్ఫుల్ ఉన్న రోల్ ఇది. సో ఐ థింక్ మేజర్లీ స్టోరీ తర్వాత ఐ థింక్ అబౌట్ ది క్యారెక్టర్. సో ఫస్ట్ కమ్ స్టోరీ అండి. స్టోరీ నచ్చింది అంటే లెట్స్ గో. అంటే మనము ఒక స్టోరీ చూస్ చేసుకుంటున్నాము అని అంటే ఏం చూస్తారు మీరు ఒక స్టోరీ చూస్ చేసుకునేటప్పుడు? స్టోరీ అండి, అంటే ఎంత కనెక్ట్ అవ్వగలుగుతారు, వాట్ ఆర్ వి టెలింగ్ త్రూ. ఓకే, మన క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? క్యారెక్టర్ డెఫినెట్లీ, కానీ అసలు ఈ స్టోరీ చెప్తున్నాము, అది ఎందుకు చెప్తున్నాము, జనాలు కనెక్ట్ అవుతారా, ఎలా ఉంటుంది చెప్తే ఆడియన్స్కి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం వింటున్నప్పుడు మీ క్యారెక్టర్ బాగుంటే కూడా యుల్ బి మోర్ ఎక్సైటెడ్ కదా. మోస్ట్లీ ఆర్టిస్టులు అందరూ ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు నేను క్యారెక్టర్ చేస్తున్నాను అంటే ఆడియన్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా చూస్తారు. అఫ్ కోర్స్, అంటే యాజ్ అన్ యాక్టర్ అది ఇంపార్టెంట్ అండి, కానీ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే సినిమా బాగుంటే అప్పుడు యువర్ క్యారెక్టర్ విల్ వర్క్. మన క్యారెక్టర్ చాలా బాగుంటే సినిమా బాగాలేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్ కదా. సో నా వరకు దేర్ ఆర్ అ ఫ్యూ వేస్ అండి. ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు సేవ్ ద క్యాట్ అన్న బుక్ ఉంటుంది, బ్లేక్ స్నైడర్ది కొన్ని బుక్స్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల స్క్రీన్ ప్లే బీట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఎలా ఉంటే స్క్రీన్ ప్లే బెటర్గా వర్కౌట్ అవుతుంది, ఏ మూమెంట్లో ఏ హై ఇవ్వాలి అని ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ చాలామంది ఎస్టాబ్లిష్ చేసేసారు. ఆ స్ట్రక్చర్లోకి ఒక కొత్త ఐడియా ఏదైనా వస్తుందా, లైక్ మనం చూడని సినిమా ఏదైనా కొత్తగా ఉందా, అందులో ఏదైనా యూఎస్పీ ఉందా, అందులో క్యారెక్టర్ బాగుందా, దీన్ని ప్రొడ్యూసర్స్ బాగా రిలీజ్ చేసుకోగలరా, ఇలా ఒక 50-60 ఫ్యాక్టర్స్ డిఫైన్ చేస్తాయి ఒక సినిమా డెసిషన్ని. సో స్టోరీ నచ్చి తీసేసుకున్నామంటే అవును, బట్ దాంతోపాటు ఇంకొక 50 తెలియని పారామీటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు సాన్వికైనా నాకైనా చాలామంది యాక్టర్స్కైనా అలాగే, లైక్ దే టేక్ అ ఓవరాల్ డెసిషన్ ఆఫ్ ఆ సినిమా చేయాలో లేదో. కానీ ఇవి కొన్ని ఫ్యాక్టర్సే. మళ్ళీ ఇప్పుడు స్క్రిప్ట్ పైన బాగున్నా కూడా ఇట్ డజంట్ హ్యావ్ టు ట్రాన్స్లేట్ కదండి, అలానే రావాలి అనేది కూడా లేదు. సో మన జడ్జ్మెంట్ యాజ్ అన్ యాక్టర్, ఐ థింక్ మా జడ్జ్మెంట్, అవును, ఎవరి జడ్జ్మెంట్ వాళ్ళకి ఉంటుంది. ద బెస్ట్ వీ కెన్ డూ అంతే, అది మా పర్స్పెక్టివ్. కానీ ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకుంటారనేది ఐ డోంట్ థింక్ ఎవరు చెప్పలేరేమో. అంటే ఒక ఐడియా మాత్రమే ఉంటుంది, మనకు నచ్చిందంటే ఇంకొక మనలాగా ఉన్న వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా అని అనుకుంటే. మనం ఆడియన్సేగా. అవును, ఆల్మోస్ట్ ఒక 20 సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసుంటా. సో ఐ బిలీవ్ నేను తెలుగు సినిమా ఆడియన్స్, నాకు తెలుగు సినిమా చూడడం అంటే ఇష్టం. రీసెంట్గా ఏ సినిమా చూసారు? లాస్ట్ ఏం రిలీజ్ అయిందండి, చావా తర్వాత కూడా మొన్న చూసా. కోర్ట్ చూసారా? కోర్ట్ చూసారా? నేను చూసాను కోర్ట్. రోషన్ అమ్మా ఇరగ తీసాడు అసలు. వెరీ నైస్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్. వెరీ గుడ్. మీకేమనిపించింది సినిమా చూసాక? సినిమా నాకు ఫస్ట్ హాఫ్ చాలా, లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో దర్శి గారి ట్రాక్ చాలా బాగుంది, శివాజీ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఎస్ అమ్మా, శివాజీ గారు నిజంగా చూస్తే భయం వేసింది. అంటే అప్పటివరకు ఆయన మాకు బిగ్ బాస్లో అలవాటు అయిపోయి చాలా కూల్ పర్సన్ లాగా కనబడతారు, బట్ స్క్రీన్ మీద చూసాక ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నేను చూడలేదు ఇంకా, ఖచ్చితంగా చూడండి, సినిమా చాలా బాగుంది. అండ్ అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద యాక్టర్గా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాం, అంటే ఇలాంటి క్యారెక్టర్సే చేయాలి, లేకపోతే మోస్ట్లీ అమ్మాయిలు గ్లామరస్ రోల్స్కి నో చెప్తారు, తెలుగు అమ్మాయిలు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా అలా ఏమైనా లిమిటేషన్స్ పెట్టుకున్నారా? యాక్చువల్లీ రీసెంట్గా కుటుంబస్థన్ అని ఒక ఫిల్మ్ చేశానండి, తమిళ్లో నా ఫస్ట్ ఫిల్మ్ అది. దాంట్లో ఐ ప్లే ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది, దాంట్లో కొత్తగా పెళ్ళయి సినిమా మొత్తం ఐమ్ ప్రెగ్నెంట్. అంటే ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్కి నేను డెలివర్ చేస్తా బేబీని. సో ఫస్ట్లో కూడా అనిపించింది దట్ ఐమ్ టూ యంగ్ ప్లే చేయడానికి అని. కానీ స్టోరీ ఎంత బాగుందంటే నాకు అసలు ఐ కాంట్ సీ. దానికి సంబంధించి ఇన్స్టాలో, నేను సారీ మూవీ అయితే చూడలేదు, ఇన్స్టాలో కొన్ని వస్తున్నాయి, రీల్స్ చూస్తున్నాను. వావ్, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. సో దట్స్ వాట్ ఎక్స్ప్లెయిన్, ఐ థింక్ దట్ ఈస్ ఇనఫ్ ఏమో చెప్పడానికి. అంటే నేను డౌట్స్ వస్తాయండి, ఇది ఇలా ప్రొజెక్ట్ చేయాలా వద్దా,
నా ఏజ్ కన్నా ఎక్కువ అవుతుందా అని. కానీ షీ జస్ట్ నేను ప్లే చేసింది కూడా 25-year-old జస్ట్ గెటింగ్ మ్యారీడ్, జస్ట్ గాట్ మ్యారీడ్. సో ఆ స్టోరీ నాకు చాలా క్లోజ్ టు హార్ట్ అండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు చెప్పడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. కానీ అది కూడా మళ్ళీ జడ్జ్మెంటే. ఇప్పుడు మరీ ఒక 35-year-old లాగా చేయడం ఒప్పుకోనేమో, బికాజ్ ఐ డోంట్ లుక్ ద పార్ట్ కదా, అడగరు కూడా నన్ను. సో ఐ థింక్ నన్ను ఏం అడిగినా కూడా మళ్ళీ స్టోరీయే కమ్స్ టు ద ప్లే. లేదు లేదు ఇది క్యారెక్టర్ ప్రెగ్నెంట్ అమ్మాయి పర్లేదు, కానీ స్టోరీ చాలా బాగుంది, ఐ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. ఓకే ఓకే. ఇది ఎప్పుడు జరిగింది షూట్? లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ జరిగింది. ఓటీటీలో రిలీజ్ అయినట్టుంది. మొన్న 7th. మొన్న 7th రిలీజ్ అయింది. ఓకే. థియేట్రికల్ ఫిల్మే, కానీ ఓటీటీలో మొన్న 7th వచ్చింది. యా. సో మణికంఠన్ గారితో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? బ్రిలియంట్ అండి, బికాజ్ ఐ ఆల్వేస్ నాకు గుడ్ నైట్, లవర్, జైభీమ్ ఇవన్నీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అండ్ హీఈస్ వెరీ న్యాచురల్ అండి. అంటే ఇంకా ఏడిపించేస్తారు ఆయన స్క్రీన్ పైన. ఆయనని ఫస్ట్ నేను జై భీమ్లో చూసి నిజంగా ఏడ్చేసాను నేను అసలు. అవును, చాలా ఎంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అంటే అబ్బా. పీపుల్ లవ్ హిమ్ అండి ఫర్ దట్. అంటే మావాడే అనే అనుకుంటారు అక్కడ. కాబట్టి ఫస్ట్ థింగ్ నన్ను ఎక్సైట్ చేసిందే మనీ సార్ ఈస్ డూయింగ్ ఇట్ అని. దాని తర్వాత నాకు మిడిల్ క్లాస్ స్టోరీ అండి, స్ట్రగుల్ అని చెప్పారు. ఇంకా అది ఇంకా కనెక్ట్ అయ్యా, బికాజ్ నాకు ఫ్యామిలీ డ్రామా చాలా ఇష్టం. అంటే చాలా జనాలకి ఏంటంటే అరే మా లైఫ్ కూడా ఇదేరా అన్నట్టు అనిపించాలి, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు క్యారెక్టర్స్కి. అవునండి. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నాకు. ప్లస్ తమిళ్ కొత్త లాంగ్వేజ్ అప్పుడే నేర్చుకున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఉండే, బట్ ఐ థింక్ నేను చాలా హ్యాపీ ఉండే అండి. నేను ఫస్ట్ మిమ్మల్ని చూసి మీరు తమిళ అమ్మాయి, తెలుగు తెలియదు అనుకున్నాను. అవును. సో ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది కూడా డౌట్ వచ్చి ఉంటుంది కదా, చాలా మందికి వచ్చి ఉంటుంది మేబీ. నేను ఫస్ట్ తెలుగు అని అనుకోలేదు మిమ్మల్ని. సో మీ వీడియోస్ ఏవో వచ్చాయి కొన్ని, మీరు తమిళనే అనుకున్నాను. నన్నేమనుకున్నారండి? మీరు తెలుగు, పక్కా తెలుగు. ఫస్ట్ చూసి నార్త్ అనుకున్నాను, తర్వాత ఇప్పుడు నేను అడిగాను కాబట్టి చెప్తున్నారు. లేదు లేదు నార్త్ అబ్బాయి అనుకున్నాను, బట్ ఇక్కడ సెటిల్డ్ అనుకున్నాను. నేను పక్కా తెలుగు, వాడు పక్కా మాస్, పక్కా మాస్ తెలుగు. సరే సినిమాకి వద్దాము. ఫస్ట్ ఇందులో ఏ సాంగ్ ఒకటి ఉంది కదా, అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది? సో బేసిక్లీ ఐడియా ఏంటంటే ఇద్దరు సోల్స్ని ఒక, అంటే ఇద్దరు జస్ట్ ఏంటి టీస్ చేస్తున్నారు ఏంటి? అదే టీస్ చేస్తున్నారు ఏంటండి? స్పాయిలర్ ఏమైనా వెళ్ళిపోతుంది? లేదు, ఇద్దరు సోల్స్ బేసిక్లీ ఇన్ లవ్, ప్రేమలో ఉన్న ఇద్దరు సోల్స్ వేరే ఒక ఇమాజినేషన్లో ఒక క్రియేటివ్ వరల్డ్లో ఉంటే ఎలా ఉంటుంది, లవింగ్ ఈచ్ అదర్, సెలబ్రేట్ చేయడం, లవ్ని సెలబ్రేట్ ఎలా చేసుకుంటారు అనేది కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో మా ఇద్దరిది ఎలాగో ప్యూర్లీ ఒక లవ్ స్టోరీ కాబట్టి దాన్ని ఇంకా బ్యూటిఫుల్గా ఎలా చూపించవచ్చు అనే ఐడియాతోనే చేశారు. ట్రాన్స్లేటెడ్ రియలీ వెల్ అండి. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎంటైర్లీ మ్యూజిక్ మనం ఓన్గా చేసినా కూడా, అంటే మనం మ్యూజిక్ డైరెక్టర్ చేసినా కూడా విజువల్స్ని ఏఐ ద్వారా చేశారు. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. తెలుగులో అయితే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. అపారెంట్లీ ఇండియన్ సినిమాలో కూడా ఐ థింక్ ఓన్లీ ఫ్యూ ఆర్ దిస్ ఇస్ ద ఫస్ట్ అని అన్నారు. సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అది యూట్యూబ్లో చూస్తేనే ఇంత బాగుంది, ఇంకా థియేటర్లో చూస్తే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ సారథి స్టూడియోస్లో చూసాము అండ్ వీ ఫెల్ట్ రియలీ గుడ్. చూసినప్పుడు చాలా ప్రిటీగా అనిపించింది. మాకు మోస్ట్ ఫేవరెట్ పాట కూడా అది, చాలా మంచి పాట. నాకు కూడా ఫస్ట్ టైం సాంగ్ వినగానే నచ్చింది. కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే వినగా నచ్చుతాయి, బట్ ఆ సాంగ్ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్ అండి. మొత్తం అన్ని సాంగ్స్కి మా సుప్రీత్, మా డైరెక్టర్ గారే లిరిసిస్ట్. అవునా? కాదనుకుంటా అన్నిటికీ. అవునా? ఓకే. అయ్యో అసలు ఈ ఏఐ సాంగ్ అయితే ఆయన ఎంతసేపట్లో రాశారు? అవునవును, చాలా తొందరగా రాశారు. అది వన్ డేలో కంపోజ్ చేసిన సాంగ్, వన్ డేలో లిరిక్స్, ట్యూన్ అన్ని వన్ డేలో ఫినిష్. అవును, అండ్ వెరీ వెల్ యాక్సెప్టెడ్ ఆల్సో. లాట్ ఆఫ్ పీపుల్ అసలు చాలా బాగుంది అక్క చూడ్డానికి విజువల్స్ అని. ఇప్పుడు మేము అదే కాలేజ్కి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా, అక్కడ కూడా ప్లే చేశారు కాలేజ్లో అండ్ ఎవ్రీబడి సీమ్ టు హ్యావ్ లవ్డ్ ఇట్. యా. అండ్ అలాగే సుప్రీత్ గారు ఈ సినిమాతోనే మీకు పరిచయమా? అవునండి, ఈ సినిమాతోనే. అసలు ఎలా సుప్రీత్ గారు ఎలా కాంటాక్ట్ అయ్యారు మిమ్మల్ని, ఈ సినిమా ఉందని ఎలా చెప్పారు? ఏమో నాకు గుర్తు కూడా లేదు ఎట్లా కాంటాక్ట్. సుప్రీత్
ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ సినిమా? లాస్ట్ ఇయర్ అక్టోబర్ సెప్టెంబర్లో వాళ్ళు షూట్ స్టార్ట్ చేశారు, మనం సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో షూట్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నాకు అంటే లాస్ట్ ఇయర్ అంటే 2024 లేకపోతే 2023 24 అనుకుంటా. ఇదేంటి ఇప్పుడు మనం ఉన్నాం 2025. ఇది 2025 మార్చ్. ఐ గెస్ 2023లో స్టార్ట్ చేసి ఉంటారు. అనుకుంటా అయి ఉండొచ్చు ఏమో. 23 ఎండింగ్ ఏమో 23 సెప్టెంబర్లో స్టార్ట్ చేసి ఉంటారు. అంతే కుటుంబస్థం కూడా అప్పుడే అంతే చేశాను అంతే కరెక్ట్. అప్పుడే మీకు ఎట్లా తెలుసండి మేము ఇందాక ఒక సాంగ్ అప్లోడ్ చేసినప్పుడు 8 months ఎగో అని ఉంది. సో 8 months ఎగో అని ఉన్నప్పుడు అది యాక్చువల్లీ షూట్ ఫినిష్ అయిన వెంటనే రిలీజ్ చేసిన సాంగ్. ఒకసారి మార్కెట్లో మా సినిమా ఉందని తెలియడానికి. బట్ రీచ్ బాగుంది, మంచిగా రీచ్. సో 2024లో కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఫైనలీ ఎస్ 21st మార్చ్. అండ్ అలాగే ముఖ్యంగా పిల్లల గురించి మాట్లాడాలి. ఎస్ అండి 3 టాలెంటెడ్ వెరీ టాలెంటెడ్ కార్తికేయ, రోషన్ అండ్ మధు. కాదండి ఇప్పుడు అవి పెద్దగా అయిపోయారు 20,000 వచ్చాయి ఒకవేళ ఇంకా అంతే, ఒక్కొక్కరికి ఉంటాయి 19-20 ఈజీగా ఉంటాయి. యా సో వాళ్ళ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? రోషన్ మనకు తెలుసు, హీస్ కోట్లో ఎరిగి తీశాడు అదొకటి. అండ్ కార్తికేయ సలార్ సో మెనీ ఫిల్మ్స్, ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చేస్తున్నాడు. ఇంకా మధు అని వీడి గురించి చెప్పాలండి. అసలు వీడు క్రేజీ క్యారెక్టర్ అనమాట మా దగ్గర. ఏంటంటే హీఈస్ ద మోస్ట్ పాపులర్. అసలు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ ఫాలోయింగ్ వాడికి, డబ్ స్మాష్లో, ఇంకేమంటారు టిక్టాక్లో, రీల్స్లో వాడు అసలు ఒక క్యారెక్టర్ ఇలా లివ్ అవుతుంటాడు. ఒక టుక్టుక్లోనే ఒక సీన్ ఉంటుందండి, ఎక్కడైతే అందరూ పిల్లలు ఒక మాంటాజ్ లాగా ఒక చేస్తుంటే దాంట్లో బ్యాక్గ్రౌండ్లో అందరు పిల్లలు ఉంటారనమాట, స్కూల్ కిడ్స్, వాళ్ళు వీళ్ళు ఆటోలో వెళ్తున్న వాళ్ళందరూ మా మధు కోసం ఆగి వాడి ఫ్యాన్స్ అనమాట, వాడి కోసం ఆగి హాయ్ చెప్పి సెల్ఫీలు తీసుకొని వెళ్ళారు. అది మూవీలో కూడా ఉంది, ఈ డస్ దట్, వాళ్ళందరూ చేస్తారని. సో మా డైరెక్టర్ ఫుల్ హ్యాపీ అయిపోయారు, ఎవరు లేరురా సడన్గా నువ్వు వచ్చేసరికి అందరూ వచ్చేసారు ఫ్రేమ్లోకి అని. సో హీఈస్ వెరీ టాలెంటెడ్ అండి. ముగ్గురు ఆబ్వియస్లీ ఈక్వలీ టాలెంటెడ్. బట్ అండ్ 3 of them అంటే నాకు వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నట్టు ఉండదు, ఒక్కళ్ళే ఉన్నట్టు ఉంటుంది. సో దే ఆర్ దట్ క్లోజ్ ఆఫ్ ఫ్రెండ్స్. బాగుంటుంది వాళ్ళు ముగ్గురు ఎనర్జీ చాలా కాంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ముగ్గురువి ఈక్వల్ క్యారెక్టర్స్. సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువలా ఉండదు. దే హెల్ప్ ఈచ్ అదర్ యాక్ట్ బెటర్. సో ఇట్ వాస్ నైస్ టు సీ. ఈజీగా చేసేస్తారు చాలా. మరి చూస్తుంటే అనిపిస్తుంది అబ్బా వీళ్ళు ముగ్గురు భలే ఉన్నారు ఫ్రెండ్స్, వీళ్ళకి ఏం అవ్వకూడదు అని అనిపిస్తుంది. అంత వెరీ నైస్లీ డన్. అండ్ అలాగే ఇంకా సినిమా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అండ్ ఇంకా ఇది షూట్ ఎక్కడ జరిగింది? మొత్తం అమలాపురంలో మాకు తక్కువ అండి. అంటే తక్కువ అంటే ఓవరాల్ కంపారిజన్ తక్కువ, కానీ చాలా డేసే. లైక్ వీ స్టేడ్ దేర్ ఫర్ రిలీజ్ లాంగ్ స్పాన్ ఉన్నాం గట్టిగానే. అండ్ మా హోటల్, వన్ థింగ్ ఐ రిమెంబర్ అబౌట్ అమలాపురం ఇస్, ఆ హోటల్లో పైన ఆ ఓనర్ పైనే ఉండేవారు అనమాట. ఆ ఆంటీ మాకు అప్పుడప్పుడు ఫుడ్ పంపించారు. ఆ వాతావరణం, ఆ వెదర్ అంతా ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే మాకు అంటే షోయింగ్ ద ఏమంటారు అథెంటిక్గా ఒక విలేజ్లో ఎలా జరుగుతుందో బ్యూటిఫుల్ ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్లో ఏమంటారు ల్యాండ్స్కేప్ సీనరీ చాలా చాలా బాగుంటుందండి. విజువల్స్ చాలా బాగుంటాయి, చాలా అపీలింగ్ ఉంటాయి. అంటే ఇంకా ఇది ఫ్యాంటసీ ఉన్న ఫిల్మ్ కాబట్టి మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చూస్తున్నప్పుడు, అరే బా ఏముందిరా అన్నట్టు. ప్లస్ అమలాపురంలో జనాలు చాలా వార్మ్ కదా, అంటే అవును అందరూ మన వాళ్ళే అనుకుంటారు. అవును చాలా అందంగా అనిపించింది. అంటే మనం ఎవరో తెలియకపోయినా ఒక క్వశ్చన్ అడిగితే 10 మంది వచ్చి మనకి చెప్పడం, హెల్ప్ చేయడం, ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ ట్రై చేయమని చెప్పడం. అండ్ ఆల్సో యాక్టర్స్ అంటే అక్కడ కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది, అరే వీళ్ళు ఏదో కష్టపడుతున్నారు అని. సో ద వే ఎవ్రీబడి ఎల్స్ ట్రీటెడ్ వెరీ చాలా మర్యాద, చాలా బాగుంటుంది. మేము ఒక పాట చేసాం అలలా అని, దాంట్లో మొత్తం పాట వర్షం పడుతుంది అనమాట. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. న్యాచురల్ రైనా? లేదు ఒక్కరోజు పడింది. ఒకరోజు యాక్చువల్లీ దే వాజ్ 1 day, నా 4 days షూట్ చేసాం ఆ సాంగ్. దాంట్లో ఒకరోజు న్యాచురల్ పడింది. అసలు మజా వచ్చింది. అసలు మేము దుంకడం, బురదలో బాల్తో ఆడడం అంతా సాంగ్. ఇంతకు ముందు వెళ్ళారు ఎప్పుడైనా పల్లెటూరుకి అక్కడ స్టే చేయడం కానీ, అమలాపురం లాంటి ప్లేస్లో వెళ్ళారు? ఉన్నారా గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్? లేదండి, అందరు హైదరాబాదే. ఇంకా అంటే మేబీ తాతయ్య వాళ్ళ ఏమంటారు వాళ్ళ చుట్టాలందరూ నల్గొండ అటు సైడ్ ఉన్నారు. చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. సో మీరు పక్కా తెలంగాణ?
అంటే మరీ పక్కా కాదు కానీ తెలంగాణ. ఓకే, ఎక్కడ మీది? ప్రాపర్ హైదరాబాదే అండి. ఇంట్లో కూడా మిక్స్డ్ మాట్లాడతాం, అంటే ఆడికిరా ఈడికిరా. అయితే పక్కా హైదరాబాద్. పక్కా హైదరాబాద్, యా యూ కెన్ సే దట్. అది కూడా పక్కా తెలంగాణనే అండి. అంటే మా ఫాదర్ది సర్వారం అని ఒక చిన్న పల్లెటూరు నల్గొండ దగ్గర, హుజూర్ నగర్ అని ఒకటి ఉంటుంది. హుజూర్ నగర్ నుంచి వెళ్తే సర్వారం అని ఊరు వస్తుంది. కానీ పుట్టి పెరిగింది మొత్తం నేను కూడా హైదరాబాదే. సో బోర్న్ రేజ్డ్ మొత్తం ఇక్కడే. పక్కా హైదరాబాద్ వాళ్ళ స్లాంగ్ ఎలా ఉండదంటే పక్కా హైదరాబాదీ స్లాంగ్, లేకపోతే తెలంగాణ వాళ్ళది. అంటే మీ ఫాదర్ ఊరెటు? తెలంగాణ అండి, నల్గొండ దగ్గర సర్వారం ఊరు పేరు. ఓకే, ఆదిలాబాద్ కరీంనగర్ వాళ్ళు అయితే పక్క తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు. నేను కూడా పక్క, అంటే ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తే ఇప్పుడు సినిమాల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్లా, ఓకే వదిలేస్తే పక్కా తెలంగాణ. ఆపోజిట్ లో తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మాలోంచి కూడా తెలంగాణ ఇన్స్టింక్ట్స్ బయటకు వచ్చేస్తాయి. అంతేలేండి. యా. సో ఇంట్లో బాగా సపోర్టివ్గా ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఇద్దరు? వెరీ లక్కీ అండి, వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. బోత్ ఆఫ్ us we have really good parents. అండ్ యాక్చువల్లీ మేము ఇందాకో నిన్నో ఎప్పుడో డిస్కస్ చేసాం అబౌట్ దిస్ కదా, హ్యావింగ్ సపోర్టివ్ ఫ్యామిలీస్ అట్లీ ఎస్పెషలీ మనలాంటి ఫీల్డ్స్లో. నేను ఇంజనీరింగ్ చదివానండి, దాని తర్వాత MBA చేశాను. కూడా ల్యాండెడ్ ఎనీ కంఫర్టబుల్ జాబ్, కానీ నాకు ఇది ప్యాషన్ అని వాళ్ళు అర్థం చేసుకొని నాకంటే ముందే వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని సరే వచ్చి సినిమాలో చేసుకొని చెప్పారు. అండ్ ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఒక 2.5 years అయితే నేను ఫుల్ టైమ్ యాక్టింగ్లోకి దిగి చైల్డ్ యాక్టర్గా చేసిన, కాలేజ్ చేస్తూ స్కూల్ చేస్తూ అలా చేసేవాడిని. లీడ్గా 2.5 years నుంచి చేస్తూ ఉండగా ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఇస్ స్టిల్ మ్యాజికల్. సో వెరీ వెరీ హ్యాపీ. అదే మేము అదే డిస్కస్ చేసుకున్నాం, ఎలా ఉంటుంది కదా సపోర్ట్ చేయని వాళ్ళకి, ఎలా ఉంటుంది కదా. ఇట్స్ సో సాడ్, అసలు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా కష్టంగా ఉంటుంది కదా సపోర్ట్ ఇక్కడ లేదు. ఐ థింక్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా పెద్ద స్ట్రెంగ్త్ అండి అది. నన్ను కూడా అడుగుతారు, అమ్మాయి కదా తెలుగు ఇట్లా కన్వెన్షనల్ ఫ్యామిలీ నుంచి చేస్తే ఎలా సపోర్ట్ చేస్తారా అసలు అని అట్లా ఉంటుంది కదా. నాకు వెంటనే నాకు ఇలా వచ్చేస్తుంది లోపల నుంచి, వావ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ సచ్ పేరెంట్స్ అని. మా మమ్మీ డాడీ ఫుల్ అసలు వాళ్ళు, మా పాట ఏమైనా వచ్చింది టుక్లో నుంచి అంటే ఒక వరుసగా 10 సార్లు చూస్తారు. నేను జోక్ కూడా చేయట్లేదు. సో దే వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఇప్పుడు మా మమ్మీ కూడా అంతే, ఈ ఇంటర్వ్యూలో 100 views మా అమ్మాయి ఉంటాయి. ఓకే, అంటే ఎస్, అంటే పేరెంట్స్కి పిల్లల్ని చూసుకో అలాగే వాళ్ళు అంతే చాలా ఏమంటారు స్వచ్ఛంగా చూసుకుంటారు. అవును. ఓకే, అండ్ అలాగే రీసెంట్గా మీకు ఒకటి అవార్డు వచ్చిందని విన్నాం చెన్నైలో. అవునండి, ఎస్ బిహైండ్ వుడ్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు అని చెప్పి. అవునండి, అవును. యా, వెరీ చాలా సర్రియల్ మూమెంట్ అది. నాకు యాక్చువల్లీ అప్పటికి నేను నిద్ర లేదండి, ప్రమోషన్స్ ఉండే, రిలీజ్ తర్వాత ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. హిట్ అవ్వగానే ఇంకా వస్తాయి కదా మళ్ళీ వేరే ఇంటర్వ్యూస్, అవన్నీ చేస్తూ సడన్గా పిలిచారు. నేను అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడే వచ్చా, టుక్ ప్రమోట్ చేయాలని అప్పుడే రీచ్ అయ్యా. నిన్న మీరు చెన్నైలో ఉన్నట్టున్నారు కదా? నిన్న చెన్నైలో ఉన్నారు. అవునవును, అవునండి. అప్పుడే మన సినిమా కోసమే వచ్చాను. అలాగా ఆ ఫ్లోలో సడన్గా కాల్ చేశారు, సార్ హైదరాబాద్కి వచ్చి ఒక 2 రోజులు నా ఫ్యామిలీతో రెస్ట్ తీసుకుందామని వచ్చినప్పుడే కాల్ చేశారు. చేసి బిహైండ్ వుడ్స్ నుంచి కాల్ చేస్తున్నాము, ఇట్లా అవార్డ్ కోసము, మీ కుటుంబస్థన్ పెద్ద హిట్ అయింది కదా అని. దే ఆనర్డ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. అలా నాకు అది ఇచ్చారు, లీడ్ యాక్ట్రెస్లో ఇచ్చారు. అంటే అలాగే మీరు ఒక వీడియో కూడా చూశాను స్టేజ్ మీద అల్లు అర్జున్ గారితో. మీరు బిఫోర్ ఆయనతో వర్క్ చేశారా? లేదండి, పుష్పక విమానం అని ఒక సినిమా చేశా. దాని ట్రైలర్ లాంచ్కి సార్ వచ్చారు. సో సార్ లాంచ్ చేశారు ఆ రోజు. ఆ వీడియో ఆ రోజుది. యా. అంటే ఎలా మాట్లాడారు? ముందు నుంచి పరిచయం ఉన్నట్టు, అంటే టచ్లో ఉంటారా? లేదండి, లేదు. అంటే సార్తో అంటున్నారా? లేదు, బేసిక్లీ ముందు వచ్చాయి అవకాశాలు టు మీట్ హిమ్. పార్టీయో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్కి వస్తున్నారు అలా, కానీ ఎప్పుడు కలవలేకపోయా. అంటే ఎందుకుంటుంది కలవాలని, కానీ ఎప్పుడు కలవలేకపోయా, ఏదో అయ్యి. కానీ ఒకరోజు కుదరక ఒకరోజు ఆనంద్ కాల్ చేసి ఇలా నీకు పెద్ద సర్ప్రైజ్ ఈరోజు అని కాల్ చేశారు. చేసి ఇలా రేపు మన ఈవెంట్కి ఎవరు వస్తున్నారు తెలుసా నీకు అని. అసలు ఆ రోజు నెక్స్ట్ డేనే ఐ కుడెంట్ స్లీప్ ప్రాపర్లీ ఆల్సో. రేపు వస్తున్నారు, వాట్ డు ఐ టాక్, అసలు ఏం చేయాలి అని. అప్పటికి అసలు ఆ రోజు నేను స్టేజ్ పైన చాలా న్యాచురల్గా నాకు ఆర్గానిక్ గేమ్ అనిపించిందో, బికాజ్ ఐమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. కాబట్టి అలా అయిందండి. బట్ బ్యూటిఫుల్, వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. యా. ఏం చెప్పారు? ఏమైనా కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ? అవునండి, ఆ రోజు
నేను షాక్ అయింది ఏంటంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చూశారు. చూసి సార్ స్పీచ్ ఇస్తున్నప్పుడు అది అన్నారు, నేను ఈ ట్రైలర్లో కూడా భలే మంచి కామిక్ టైమింగ్ ఉంది అమ్మాయికి, ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా టపటప మాట్లాడుతూ ఉంటుంది దాంట్లో అని చెప్పారు. సో దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. ఏంటంటే అది గుర్తుపెట్టుకొని చెప్పారు అని. దట్ వాజ్ వెరీ నైస్ మూమెంట్ ఫర్ మీ. ఇంకా అంతే అండి, చూసి దట్ డే హీ హగ్డ్ మీ. వెరీ బ్యూటిఫుల్. అంతే, ఇంకా దీనికన్నా ఇంకా అంతకంటే బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉంటుందా? ఎస్, యా. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? చాలా అందరూ అండి, మన టాప్ యాక్టర్స్ అందరూ నా ఫేవరెట్. సేఫ్ సేఫ్ ఆన్సర్ చెప్పదు. సేఫ్ ఆన్సర్ ఏం లేదండి, ఇవాళ అందరూ ఇష్టం. ప్రతి ఒక్కరి సినిమా నేను బెనిఫిట్ షో 1 AM షో అయితే 1 AM షో, 4 AM షో అయితే 4 AM షో వెళ్ళిపోతా. బట్ స్పెషల్లీ ఇంక్లైన్ టువర్డ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఐ లవ్ హిమ్. అండ్ ఆల్సో మహేష్ గారు ఐ రియలీ లవ్. ఐ థింక్ దీస్ 2 యాక్టర్స్ హ్యావ్ హ్యాడ్ బిగ్గర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ మీ లైక్ గ్రోయింగ్ అప్. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ చాలా ఎక్కువ వాళ్ళిద్దరు ఏం చేశారా సినిమాలో? దేవరాలో ఒక రోల్ చేశానండి. దేవరాలో చేస్తారా? ఓ ఓకే ఓకే, నైస్. గాట్ టు వర్క్ విత్ ఎన్టీఆర్ గారు, గాట్ టు సీ హిమ్ వెరీ క్లోజ్లీ. ఎలా ఉండింది నా ఎక్స్పీరియన్స్? ప్లెజర్ అండి, ఇట్స్ అన్ ఆనర్ టు బీ వర్కింగ్ విత్ హిమ్. చెప్పు దాంట్లో నుంచి. అదే లైక్ ఒక మీ ఇద్దరికి ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? కాంబినేషన్ సీనే ఉంటుంది ఓపెనింగ్ ఫస్ట్ స్ట్రాబెరీ దగ్గర వాటిలో. ఇట్ వాస్ గ్రేట్ అండి. అంటే ఆయన యాక్చువల్లీ చాలా ఉండింది కానీ ఎడిట్లో లైక్ కొంచెం ఎడిట్ అవుట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. లైక్ మై హోల్ రీజన్ ఫర్ డూయింగ్ దేవరా వాజ్ నేను ఆయనతో యాక్ట్ చేయగలుగుతానని. అదే స్టార్టింగ్లో నేను పడిపోతే ఆయన సేవ్ చేసే సీన్ ఉంటుందన్నమాట. ఆ సీన్ అంతా చేస్తున్నప్పుడు హీ వాజ్ రైట్ ఆపోజిట్ టు మీ అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఏం మాట్లాడారు? అది ఆయన నేను యాక్చువల్లీ సేమ్ కాలేజ్కి వెళ్ళాం, విజ్ఞాన్ యూనివర్సిటీ అని. నేను ఇంజనీరింగ్ చేస్తాను, సార్ అక్కడే ఆపోజిట్లో ఇంటర్ చదివారు. సో అక్కడ స్టార్ట్ చేశారు. ఐ డోంట్ థింక్ హీ ఫినిష్డ్ ఇట్ దేర్. మీరు ఇంజనీరింగ్ చేస్తే ఆయన ఇంటర్ చేస్తున్నారు కానీ సేమ్ క్యాంపస్ అన్నమాట. ఆ సేమ్ టైంలో కాదు, అదే దట్స్ వాట్ ఆయన విజ్ఞాన్లో ఆయన ఇంటర్ చదివారనమాట. అదే క్యాంపస్లో నేను ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళాను. జూనియర్ కాలేజ్, నేను ఇంజనీరింగ్. చాలా డిఫరెంట్ టైమ్ లైన్స్లో. అయితే మాకు కాలేజ్లో మొత్తం ఆయన గురించి స్టోరీస్ చెప్పేవారనమాట. ఓకే ఓకే, ఎన్టీఆర్ గారు ఇదే కాలేజ్ ఇలా అల్లరి చేసేవారు అని చాలా తక్కువ నిజాలు అయి ఉండొచ్చు, అది చెప్పానికి. సో ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ సార్ అంటే ఆయన నవ్వి హాఫ్ ఆఫ్ దెమ్ మైట్ నాట్ ఆల్సో బీ ట్రూ అని చెప్పినప్పుడు. సో వీ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్. చాలా మాట్లాడుకున్నాం. లైక్ ఐమ్ హ్యాపీ దట్ హీ రిమెంబర్స్ మీ, హీ నోస్ దట్ ఐ ఎగ్జిస్ట్. సో మన ఫేవరెట్ హీరోలకి మనం తెలియడం కూడా ఒక హైయే కదా. సో యా, ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మహేష్ గారు ఐ రియలీ లవ్. అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్ నేను అన్ని సినిమాలు చూస్తా, మిగతా అందరు యాక్టర్స్ అంటే కూడా అంతే ఇష్టం. సో డిప్లొమాటిక్ ఆన్సర్ అనేస్తారు కానీ ఇదే నిజం. లైక్ అందరు సినిమాలు చూడాలి. ఒక ఆర్టిస్ట్గా అందరు ఆర్టిస్టులు నచ్చుతారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు లేకపోతే యాజ్ ఎ పర్సన్గా కావచ్చు. అదే ఇవి నాకు అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ని మించి. మన ఇప్పుడు Tier 1 అంటారు, ఆ 6 హీరోస్ 7 హీరోస్, ఇట్స్ నాట్ యాక్టింగ్. వాళ్ళ యాక్టింగ్ అనే కాదు, వాళ్ళ యాజ్ మనుషులు, వాళ్ళు అంటే మనకి ఇష్టం అంతే. బికాస్ దే బీన్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కదా. మన ఎన్నో మెమరీస్ని వాళ్ళు షేప్ చేసి ఉంటారు. సో అందుకని మన హీరోలు అంటే మనకి ఇష్టం. ఎస్, ఐ అగ్రీ. ఎందుకంటే చాలామంది నన్ను ఎవరైనా అడిగినా కూడా నేను కూడా అలాగే టఫ్గా ఫీల్ అవుతాను. ఎవరు ఫేవరెట్ హీరో అంటే ఒక్కరి పేరు తీసుకోవడం పిక్ చేసుకోలేము. ఎస్. అండ్ మీకు ఎవరు ఫేవరెట్? అల్లు అర్జున్ గారు ఇస్ మై ఫేవరెట్ అండి. అంటే చిన్నప్పటి నుంచి లైక్ హీ సెడ్ పెద్ద ఇన్ఫ్లుయెన్సే, ఇంకా అది పెరుగుతూనే ఉంది. పుష్ప 2కి ఇంకా టూ మచ్ రెస్పెక్ట్. బట్ అదర్వైజ్ ఆల్సో మీరు అన్నట్టు కష్టమే అండి అలా. బికాస్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కాబట్టి టక్మన్ అడిగితే ఆ పేరు వచ్చేస్తుంది. బట్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇంకా ఫైనల్గా సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టుక్ మార్చ్ 21న థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. సో తెలుగు 1 ప్రేక్షకులందరూ ప్లీజ్ వాచ్ ద టీజర్, ప్లీజ్ వాచ్ ద ట్రైలర్, సాంగ్స్ చూడండి. మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. అగైన్ దిస్ ఈజ్ అ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్. చాలా కలర్ఫుల్గా, ప్లెజెంట్గా, గ్రేట్ టు ది ఐ చేసాం సినిమా. అండ్ దేర్స్ అ టుక్ చాలా అంటే చిన్న సినిమాలో జనరల్గా ఫ్యాంటసీ ఉండదు. సో వీ హ్యావ్ అ గ్రేట్ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఆల్సో. అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ లవ్ స్టోరీ. ఒక 3 పిల్లల బ్యూటిఫుల్ ట్రాక్ ఉంది. ప్లీజ్ వాచ్ అవర్ కాంటెంట్ అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ వర్త్ ఇట్, ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై ఇన్ థియేటర్స్ ఆన్ March 21st. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పేశారు. యా, సింపుల్గా ఐ థింక్ మంచి టైం స్పెండ్ చేస్తారు
మీరు ఇట్ విల్ బి వర్త్ వాచింగ్ ద ఫిల్మ్ అంతే. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక అబ్బా ఎందుకు ఒప్పుకున్నాను రా ఈ ప్రాజెక్ట్ అని అనిపించిందా? నిజంగా చెప్పాలి. అసలు ఎప్పుడు అనిపించలేదండి. టుక్ టుక్ గురించా? లేదండి. అదే అంటున్నా, అంటే సుప్రీత్ గారు నరేట్ చేశారు కదా, అలాగే ఉందండి ఫిల్మ్. చాలా వెరీ స్వీట్ ఫిల్మ్, దట్ ఈస్ ఫర్ షూర్ అండి. పోనీ ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్కి ఏమైనా అనిపించిందా అబ్బా ఇది ఎందుకు ఒప్పుకున్నానండి? అది కూడా ఏంటంటే మళ్ళీ దాంట్లో కూడా ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు as an యాక్టర్ అడిగితే నేను ఏ వచ్చినా చేస్తాను, అంటే యాక్టింగ్ చేయాలని. ఇప్పుడు స్టోరీ బాగాలేకపోతే ఏం చేయలేము, బట్ అది ఉంటుంది. కానీ కొన్ని మన ఫేవర్లో నడవవు, అంటే మనం అనుకున్నట్టు అవ్వవు, యూనో అట్లాంటివి అనిపిస్తాయి. ఇంకా ఇట్స్ బీన్ సో లాంగ్ కదా. ఐ ఆబ్వియస్లీ డోంట్ వాంట్ నేమ్, కానీ నేను సెట్కి వెళ్ళిన డే 1 నాకు తెలిసిపోయింది అబ్బా ఈ సినిమా ఎత్తేసింది, ఈ సినిమా ఏం ఆడే సినిమా కాదు అని. బట్ దెన్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ 30-40 డేస్ అంతే. ఇప్పుడు మామూలు టుక్ కింద కష్టపడ్డాను, నా నెక్స్ట్ సినిమాకి ఎంత కష్టపడ్డాను, ఆ సినిమాకి ఎంత కష్టపడ్డాను, కానీ తెలుసు మనకి ఇదేం డ్యూటీ. కొన్నిసార్లు నచ్చినా నచ్చకపోయినా ఇంకా దానికి అడ్జస్ట్ అయిపోవాలి అంతే. ఇప్పుడు కార్పొరేట్లో ఐటీ జాబ్ చేస్తారండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి మూడ్ బాగాలేదని చెప్పి వాళ్ళు పని చేయకుండా ఉండలేరు కదా. ఐ థింక్ ఇట్స్ ద సేమ్. తీసుకున్న రెస్పాన్సిబిలిటీని 100% ఫుల్ఫిల్ చేయాలి. అండ్ అలాగే ఇప్పుడు నువ్వు పెద్ద సినిమాలు చేస్తున్నావు అండ్ మీరు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు. సో పెద్ద సినిమాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ వేరు ఉంటుంది, లేకపోతే పక్కన క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఒకలా ఉంటుంది అని మాట్లాడుకుంటారు. అవునా, ఇది నిజమా? ఉంటుండొచ్చండి. అంటే నేనైతే అలా ఎప్పుడు అనుకోలేదు. మీరు అనుకోవడం కాదు, బట్ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అంటే ఇట్స్ అబౌట్ క్రెడిబిలిటీ అండి. అంటే మీరు ఎక్కువ ప్రూవెన్ అనుకోండి, ఆబ్వియస్లీ ఇప్పుడు 10 మంది మీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. మీరు అప్పుడే అప్కమింగ్ అనుకోండి, ఒక్కళ్ళే రెస్పెక్ట్ ఇస్తారు. అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అంటే మీరు తక్కువ చేయాలని ఉండదు. ఆబ్వియస్లీ ద మ్యాన్ హూస్ మేడ్ ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అగైన్ మళ్ళీ ఇప్పుడు మనం బాస్ వస్తే మనం నించుంటాం కదా, సో సిమిలర్. దానివల్ల అది గుడ్డా బ్యాడా అంటే కాదు, దట్స్ హౌ ద సొసైటీ వర్క్స్. అది ఎక్కడన్నా దట్స్ హౌ హ్యూమన్ ఇస్ కదా, బెస్టే ఉండాలనిపిస్తుంది అందరికీ. అవును. బట్ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మళ్ళీ టుక్ గురించి చెప్పడం కాదు, కానీ టుక్ లాంటి సినిమా అనుకోండి, వేర్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఆర్ లైక్ అ ఫ్యూ ఫిల్మ్స్ ఓల్డ్. ఇలా ఉన్నప్పుడు వీ మేడ్ షూర్ లైక్, ఆర్ నా వేరే సినిమాలు కూడా వీ మేక్ షూర్ దట్ ఇప్పుడు ఫుడ్ ప్రతి ఒక్కరికి ఒకే చోట నుంచి వెళ్తుంది, లైక్ అందరూ ఒకే చోట కూర్చొని తింటాం. సో థింగ్స్ లైక్ దీస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ గ్రోయింగ్. కానీ ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దేవరా లాంటి సినిమాలో ఆన్ ఎనీ గివెన్ డే 1000 మంది ఉండేవాళ్ళు. సినిమా కాదు, పెళ్లి చేసినట్టు చేసి వాళ్ళు అన్ని టెంట్లు వేసి, సో అంతమంది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దే విల్ బి డిఫరెన్సెస్, ఆబ్వియస్లీ దే విల్ బి ప్యారిటీ, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. ఎవ్రీబడి అండర్స్టాండ్స్ ఇట్ వెల్. అలాగే చెత్త అని అనకూడదులే, అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా షూట్ టైమ్స్లో? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్? ఏదైనా పేమెంట్ విషయంలో కాదు, బోల్డ్గా చెప్పొచ్చు ఆన్సర్, నో ప్రాబ్లం. మీరు ఏ టాపిక్ గురించి అడుగుతున్నారు అని. అసలు ఇప్పుడు అబ్బాయిల విషయంలో ఎలా ఉంటుంది అని అంటే మనీ డిమాండ్ చేస్తారు, నువ్వు మనీ ఇస్తే ఈ క్యారెక్టర్ మీకు రావచ్చు అని. అమ్మాయిల విషయంలో కాస్టింగ్ కౌచ్ అనేది. సో ఇలా ఏమైనా పర్సనల్గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఉంటాయని చెప్తారు కానీ నేనైతే పర్సనల్గా ఏం చూడలేదండి. అంటే నేను ఇప్పుడు జగడం అనే సినిమా 2007లో రిలీజ్ అయింది. అంటే నాకప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నాను, సినిమా రిలీజ్ అయింది 4th క్లాస్లో 5th క్లాస్లో ఉన్నాను అప్పుడు షూట్ చేసినప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను సినిమాలు చేసినా చూసినా కూడా కనీసం నా వరకు అయితే లైక్ ఉండొచ్చు, లైక్ ఆబ్వియస్లీ ద వన్స్ హూవ్ గాన్ త్రూ దే హవ్ గాన్ త్రూ, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఇండస్ట్రీలో అంటారు. కానీ నాకు పర్సనల్గా నేను ఎప్పుడు అవేం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఏది నువ్వు డబ్బులు ఇస్తే నేను సినిమాలో పెట్టుకుంటాను ఎవరు అనలేదు. అని ఉంటారు, ఈ సినిమాకి మీ దగ్గరికి రెమ్యూనరేషన్ లేకుండా చేయగలుగుతావా అంటే, ఇఫ్ ఐ లైక్ ద ప్రాజెక్ట్ ఐ విల్ డూ ఇట్, అది నా పర్సనల్ చాయిస్. కానీ ఇప్పుడు నువ్వు డబ్బులు పెడితే సినిమాలు ఇచ్చుకుంటా నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ మీకేమైనా ఎక్స్పీరియన్స్ అయినా? ఫార్చునేట్లీ నేను చాలా విన్నాను, త్రూ డిఫరెంట్ పీపుల్ విన్నాను, ఇలా జరుగుతుందంట, అలా జరుగుతుందంట, నాకు జరిగింది అని అలా చాలామంది చెప్పారు. కానీ పర్సనలీ ఐ థింక్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పటివరకు అయితే ఐ హవ్ నెవర్ బీన్ ఇన్ టు సచ్ సిచ్యువేషన్ అండి. అండ్ ఐ ఆల్సో హోప్ దట్ చాలామంది అమ్మాయిలు అలాంటి సిచ్యువేషన్లో పడొద్దు అని ఐ రియలీ విష్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి, ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చే డైరెక్టర్స్ కూడా యంగ్గా ఉంటున్నారు కాబట్టి అలాంటివి లేవు అని నేను విన్నాను. ఓకే, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అండి. ఎస్, అవును. మళ్ళీ అగైన్ ఎక్కడైతే పవర్ డైనమిక్లో డిఫరెన్స్ ఉంటుందో అక్కడ
ఒకళ్ళు ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళు ఉంటారో అక్కడ ఆబ్వియస్లీ ఇలాంటి కరప్షన్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇస్ న్యాచురల్. కానీ బికాజ్ ఇప్పుడు ఇండస్ట్రీ కొత్త వేవ్ తీసుకుంటుంది, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాస్ గాటన్ డౌన్. అందరూ యంగ్ వాళ్ళు వచ్చేసారు. మా సుప్రీత్ కూడా 10 రోజుల ముందు పెళ్ళైంది. లైక్ ఓకే హైదరాబాద్కి వచ్చాడు. లైక్ వెల్లూరుకి మేము అందరం టీం అందరం పెళ్ళికి వెళ్ళాం. ఓకే ఓకే వెన్ వీ హ్యావ్ డైరెక్టర్స్ లైక్ దాట్ హూ ఆర్ యంగ్, సెన్సిబుల్, ఆర్ నైస్ పీపుల్, అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గాలనే ఐఎమ్ హోపింగ్. అండ్ మీరేమైనా చెప్తారా దీని గురించి? నో అండి, ఐ థింక్ యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు టుక్కి మంచి సక్సెస్ రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము సినిమా ఖచ్చితంగా చూస్తాం. మీరు 21st సినిమా చూసి మాకు చెప్పండి. మీగల ఖచ్చితంగా టీం అందరినీ కూడా తీసుకొని ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank you so much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.